ఈ రోజు నుంచి మన బెడ్ ఒక్కటే. ఎస్ జై, పర్మిషన్ గ్రాంటెడ్. ఈ నైట్ మన ఫస్ట్ నైట్. ప్రామిస్ జై, బిలీవ్ మీ, ఈ నైట్ తప్పకుండా మన కలయిక జరుగుతుంది. మన న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుంది. మన వెడ్డింగ్ ఫుల్ఫిల్ అవుతుంది. మనం కంప్లీట్ కపుల్స్ అవుతాం. ఎన్ని మాటలు చెప్పావు, ఒక్క మాట చెప్పొచ్చు కదా. ఏమని జై? ఐ లవ్ యూ అని. చెప్తాను. ఎప్పుడు? రాత్రికి. షూర్? ఐ స్వేర్. ఎంత ధైర్యమే నీకు? ఏం చేస్తున్నావే నువ్వు? నిన్ను తాజ్ మహల్ బొమ్మ పగలగొట్టావు, ఈ రోజు తాయెత్తి విసిరేశావు. అసలు నీ ఉద్దేశం ఏంటి? ఆల్రెడీ మీ అమ్మాయికి చెప్పాను మేడం, మళ్ళీ మీకు చెప్తున్నాను. వీలైనంత త్వరగా నన్ను ఈ ఇంటి నుంచి విడుదల చెయ్యండి. లేకపోతే నేను ఈ ఇంట్లో ఉండే ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి క్షణం మీ అమ్మాయి ఈ ఇంటికి దూరం అవుతుంది. సార్ ఇచ్చిన గిఫ్ట్ పగలగొట్టి సార్ దృష్టిలో మీ అమ్మాయిని శత్రువుని చేశాను. తాయితో విసిరేసి ఫ్యామిలీ దృష్టిలో మీ అమ్మాయిని పొగరుబోతుని చేశాను. ఇంకా మీరు నన్ను ఈ ఇంట్లో పెడితే మీ అమ్మాయి జైసార్కి తగింది కాదని, ఈ ఇంటికి సరైన కోడలు కాదని స్టాంపు వేయిస్తాను. జైసార్తో ఈ ఇంటితో మీ అమ్మాయికి తెగదంపులు చేస్తాను. శాశ్వతంగా విడగొడతాను. ఏయ్ నిన్ను! ఇందాకే నన్ను కొట్టారు. అమ్మలాంటి వారు కదా అని ఊరుకున్నాను. ఇప్పుడు నా పీక పట్టుకోవాలని చూస్తున్నారు. చూడ్డం కాదే, చంపేస్తాను. మీకు అవకాశం లేదు మేడం. బోనులో ఉన్నప్పుడే పులి, సింహం లాంటి క్రూర జంతువుల్ని చూడాలి. అంతేగాని అవి బోన్లోంచి బయటకు వచ్చినప్పుడు, అడవిలో ఉన్నప్పుడు వాటితో ఆడుకోకూడదు మేడం. మీరే చచ్చిపోతారు. కాసేపు మా అమ్మ పెంపకాన్ని, నా వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టి నన్ను కొట్టిన మీపై నేను తిరిగి చెయ్యెత్తుంటే మీ పరువు, మీ పెద్దరికం ఏమయ్యేవి? మీ ఆస్తి, హోదా ఏ గంగలో కలిసేవి? చెప్పండి మేడం. చెయ్యకూడని తప్పు నేను చెయ్యకపోవడమే నా తప్పులా నన్ను తిడుతూ కొడుతూ ఉన్నారు. నేను తిరిగి కొట్టడం తప్పే కాదు. నేను చెప్పాల్సింది చెప్పాను.
ఆ తర్వాత మీ ఇష్టం. నన్ను బలవంత పెట్టడం వల్ల నష్టపోయేది మీరే తప్ప నేను కాదు. నన్ను నేను ఎలా కాపాడుకోవాలో, నా తల్లిదండ్రులను ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. బాయ్. వెళ్ళవే, వెళ్ళు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నావు. తెలివి నీకే కాదు, నా బేబీకి కూడా ఉంది. దెబ్బకి దెబ్బ కొట్టకపోతే అది నా కూతురే కాదు. అలాగే మేడం. అమ్మాయి గారు మీ పేరు నిలబెడితే నేను మా అమ్మ పేరు నిలబెడతాను. ఏంటిది? ఎందుకు అలంకరిస్తున్నారు? పగిలిపోయిన బొమ్మ మళ్ళీ ఎలా వచ్చింది? Hey, Nitya darling. Come on. Hey. See this. ఎలా ఉంది నా డెకరేషన్? నీ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయినా లేదా చెప్పు డియర్. ఇది చాలా ఇంతకు మించి కావాలా? అసలు ఇదంతా నువ్వు కోరుకున్నట్టే ఈ నైట్ మన ఫస్ట్ నైట్ సెటప్ చేశాను. నేను కోరుకున్నానా? నువ్వు పగలగొట్టిన తాజ్ మహల్ ని నువ్వే నాకు తిరిగి గిఫ్ట్ గా ఇచ్చి నా మనసు దోచుకున్నావు కాబట్టి నీతో కలవడానికి ఒప్పుకున్నాను. తాజ్ మహల్ బొమ్మ నేను తిరిగిచ్చానా? నీ పర్మిషన్ లేకుండా నిన్ను టచ్ చేయనని చెప్పాను కదా. ఆ పర్మిషన్ నువ్వు ఇవాళ ఇచ్చావని కాదు. నీ కాంప్రమైజ్ నాకు బాగా నచ్చింది నిత్య. నీ అప్రోచ్ ఇంకా బాగా నచ్చింది. సో పెళ్ళైన ఇన్నాళ్ళకి మనం ఈ రాత్రి ఒకటవబోతున్నాం. ఐఎమ్ సో హ్యాపీ. వెయిట్, ఇదంతా అమ్మాయి గారు పని అయి ఉంటుంది. తనే సార్ని కలిసి ఈ తొలి రాత్రికి సిద్ధంగా ఉన్నానని చెప్పుంటుంది. ఎంత పనిచేశారు మేడం, నన్ను ఇంతలా ఇరికిస్తారా? ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? లా 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 మై డియర్ లవ్లీ డార్లింగ్, ఈ ఫస్ట్ నైట్ కాస్ట్యూమ్ త్వరగా వేసుకుని పాల గ్లాస్ తో త్వరగా విచ్చేయండి. మీ రాక కోసం మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం. త్వరగా వెళ్ళండి. రాజకుమారి గారు, మీకోసం మేము ఇక్కడ 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం. త్వరగా వెళ్ళండి ప్లీజ్. ఎస్, దెబ్బకు దెబ్బ కొట్టారు కదా మేడం. నేను ఊపిరి పీల్చుకునే లోపే నా పీక పట్టుకున్నారు. నేను తప్పించుకోలేని విధంగా సార్ దగ్గర మీరు మాటిచ్చి నన్నే బలి చేస్తున్నారా? ఛ! ఏం చేయాలి ఇప్పుడు? నేనేం చేయాలి?
నిత్య రెడీయా? ఆ, ఆ, రెడీ అవుతున్నానండి. త్వరగా రా. ఆ, ఆ, అలాగేనండి. నెలవంక తొంగి చూసింది సరిగాని నేను చూసింది అనసైన చెమ్మ తనులందు నీవ తనుగల్ల పొంగి కూతుంది నెలవంక తొంగి చూసింది సరిగాని నేను చూసింది. వావ్, నీ డెకరేషన్ కూడా నా ఎస్టిమేషన్ కి రీచ్ అయింది. కమ్ ఆన్ డార్లింగ్. వెల్, కిచెన్ లోకి వెళ్ళి పాల గ్లాస్ తీసుకొచ్చి కమ్ ఆన్. త్వరగా వచ్చేయి. నిత్య, కమ్ ఆన్. Come on, darling, my dear sweetheart. పద. జై, ఈ రోజే తొలి రాత్రి అన్నట్టు ఈ తెల్ల బట్టలేంటి, ఆ పాల గ్లాస్ ఏంటి? అయితే ఇన్ని రోజులు ఏమీ జరగలేదన్నమాట. జరిగినట్టు ఉత్తిత్తి బిల్డప్ ఇచ్చారా? ఏంటి జై, నిజమేనా? చెప్పు జై, మీ తొలి రాత్రి ఇంకా జరగలేదా? మా దగ్గర ఎందుకు దాచారు బాబు? అదేం లేదు, మా తొలి రాత్రి మొన్నే అయిపోయింది. మాకు ప్రతి రాత్రి తొలి రాత్రి. అందుకే తను పాల గ్లాస్ తోస్తుంది. నిత్య, తొలి రాత్రిలాగే అందరికీ వెళ్లి పాద నమస్కారం చేయి. వెళ్ళు.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. గుడ్ నైట్. కమ్ నిత్య డార్లింగ్. ఏదో మౌన రాగం ఏదో మౌన రాగం ఇప్పుడు చెప్పు. ఐ లవ్ యూ జై. I love you. I love you so much. నీతో నేను చెప్తానన్న మాట, నువ్వు వినాలనుకున్న మాట ఇదే కదా జై. ఈ పాటికి ఆ మాటని ఆ మంగతో చెప్పించుకుని ఉంటావు కదా జై. ఆ మంగకి నువ్వు తిరిగి ఐ లవ్ యూ అని చెప్పుంటావు కదా. మీరిద్దరూ హక్ చేసుకుని బెడ్ పై బేబీ, ఈ డెకరేషన్ అంతా ఏంటి? నువ్వేంటి ఇలా తయారయ్యా? ఎందుకిదంతా? బేబీ, ఏడుస్తున్నావా? ఎందుకు? ఈ రోజు జైకి మంగకి ఫస్ట్ నైట్ మామ్. జైతో నేను గడపాల్సిన రాత్రిని జైకి నేను చెప్పాలనుకున్న ఐ లవ్ యూ, జైకి సొంతం కావాలనుకున్న నేను నా చేతులారా మంగకి ఇచ్చేస్తాను మామ్. నా అదృష్టాన్ని నేనే నా చేతులతో మంగకి ఇచ్చాను. అక్కడ జంటగా వాళ్ళు, ఇక్కడ ఒంటరిగా నేను. ఆనందంగా వాళ్ళు, ఏడుస్తూ నేను. నో మామ్, నో, నేను తట్టుకోలేకపోతున్నాను. చచ్చిపోవాలనంత బాధగా ఉంది నాకు. సూసైడ్ చేసుకుంటారేమోనని నాకే భయంగా ఉంది మామ్, నాకే భయంగా ఉంది. నిజమే బేబీ, ఇది నీ మిస్టేక్. నీ చేతులు అరచేసిన తప్పు, నీ స్వయంకృత అపరాధం. నువ్వు సూసైడ్ కమిట్ కావాల్సింది ఈ రోజు కాదు. జైకి శాపం ఉందని తెలిసి కూడా జైయే కావాలని నువ్వు పట్టుపట్టిన రోజు. నువ్వు జైని కోరుకోకపోయుంటే ఇదంతా జరిగేదా బేబీ? నువ్వు బాధపడేదానివా? ఒక బానిస వెంట మనం ఇలా పడేవాళ్ళవా? ఒక పని మనిషికి మనం భయపడుతూ ఉండేవాళ్ళవా? అంతా నువ్వు జైని కోరుకోవడం వల్లే వచ్చింది బేబీ. కోరి కష్టాలు తెచ్చుకున్నావు, నీవి కాని కష్టాలు పడుతున్నావు. అవసరమా చెప్పు?
ఆ రోజు నువ్వు మనసు మార్చుకునుంటే జై లాంటి వాళ్ళని 100 మందిని తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టుండేదాన్ని. ఈ పాటికి ఏ ఫారిన్ కంట్రీలో సెటిల్ అయిపోయి ఉండేదానివి. హ్యాపీగా సంతోషంగా ఉండేదానివి. ఇప్పటికైనా తప్పు తెలుసుకొని రియలైజ్ అయ్యా. ఇక నుంచైనా నా మాట విను బేబీ. నో నో మో, నేను తప్పు చేయలేదు.